సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం అని అన్నారు. ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ప్రతినెల ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని విశేష పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దైవభక్తి సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్యగారి శేఖర్, కోశాధికారి నారాయణరెడ్డి, మర్యాల శ్రీనివాస్, గందె యాదగిరి, కొండపాక శ్రీనివాస్, కైలాస ప్రశాంత్, యాదగిరి, సిద్ధి రామచంద్రం, సిరిపురం సత్యనారాయణ, ఆంజనేయులు, విక్రాంత్, దీపక్, సత్యం, ఆంజనేయులు, నారాయణ రెడ్డి, ఎర్రవాడ యాదగిరి, లక్ష్మీనర్సయ్య, ప్రవీణ్, గందే సంతోష్, ఉప్పల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి ఆలయంలో ప్రతి నెల వచ్చేటువంటి ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆ ఉత్తర నక్షత్రం శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ప్రతి నెల వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి పూజ గావించుకొని తదనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఉత్తర నక్షత్రం రోజు కూడా సాయంత్రం ఎవరైనా భక్తుల ఇంట్లో ఆసక్తి గల భక్తుల ఇంట్లో వాళ్ళు భజన పెట్టుకుంటే వాళ్ళ భజనకి అందరు స్వామి వెళ్తాం. లేదా ఖచ్చితంగా గుళ్ళో మాత్రం భజన ఉంటుంది. కానీ వచ్చే నెల ఉత్తర నక్షత్రం నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులింట్లో ఈ యొక్క స్వామివారి యొక్క భజన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తానని అందరూ సంకల్పించాము. మరి ఆ సంకల్పాన్ని దగ్గరగానే ఆ దేవుడు అయ్యప్ప స్వామి అందరినీ కరుణిస్తారని ఖచ్చితంగా మాల వేసుకున్న ప్రతి స్వామి కూడా వారి ఇంట్లో స్వామివారి భజన పెట్టుకొని వచ్చిన భక్తులకు అల్పాహారం ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ యొక్క ప్రణాళికకు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎవరైనా ఆసక్తిగా భక్తులు ఉంటే ఈరోజు కూడా ఈ యొక్క భజన కార్యక్రమానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరు భక్తులు సహకరించి